నమస్కారం. పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు తెల్లవారుజామున భారత్ సైన్యం మరియు వైమానిక దళం కలిసి ఆపరేషన్ సింధూర్ పూర్తి చేశాయి. ఇది ఇండియా ఆర్మీ నుండి ఒక భారీ ఆపరేషన్. ఇది పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసింది. ఈ ఆపరేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ ఏంటి? ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కలిసి మే 6, 2025 అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముజఫరాబాద్, కోట్లీ లాంటి ప్రాంతాల్లో ఉన్న 9 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్లో జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి టెర్రర్ గ్రూపులు టార్గెట్ అయ్యాయి. ఎందుకు ఈ ఆపరేషన్? ఈ ఆపరేషన్ జరగడానికి కారణం ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఒక భయంకరమైన టెర్రర్ దాడి. అక్కడ 26 మంది అమాయక ప్రజలు చనిపోయారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ గ్రూపులు ఉన్నాయని ఇండియా ఆరోపించింది. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ను ప్లాన్ చేసి ఆ 9 టెర్రర్ క్యాంపులను నాశనం చేసింది. ఏ టెర్రర్ క్యాంపులు టార్గెట్ అయ్యాయి? ఇప్పుడు ఆ 9 టెర్రర్ క్యాంపుల లిస్ట్ చూద్దాం. 1 మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, ఇది జైషే మహమ్మద్కు సంబంధించినది. 2 మర్కజ్ తైబా మురిద్కే, ఇది లష్కర్ ఎ తోయిబాకు చెందినది. 3 సర్జల్ తెహరా కలాన్, జైషే మహమ్మద్. 4 మెహమూనా జోయా, సియాల్కోట్, హిజ్బుల్ ముజాహిద్దీన్. 5 మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, లష్కర్ ఎ తోయిబా. 6 మర్కజ్ అబ్బాస్ కోట్లీ, జైషే మహమ్మద్. 7 మస్కర్ రహీల్ షాహిద్, కోట్లీ, హిజ్బుల్ ముజాహిద్దీన్. 8 షవాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్, లష్కర్ ఎ తోయిబా. 9 సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్, జైషే మహమ్మద్. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? పాకిస్తాన్ ఈ ఆపరేషన్ను ఒక యుద్ధ చర్యగా పేర్కొంది. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఇండియా 2 ఫైటర్ జెట్స్ మరియు ఒక డ్రోన్ను కూల్చేశామని చెప్పారు. అంతేకాదు, ఈ దాడులు టెర్రర్ క్యాంపులపై జరిగాయని ఇండియా చెప్పినా అది అబద్ధమని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇండియా ఏమంది? ఇండియా ఈ ఆపరేషన్ను చాలా జాగ్రత్తగా చేశామని చెప్పింది. ఇందులో ఎలాంటి పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్స్ను టచ్ చేయలేదని, ఇది పూర్తిగా టెర్రర్ క్యాంపులపైనే జరిగిన ఆపరేషన్ అని ఇండియన్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్లో ప్రెసిషన్ వెపన్స్ వాడారని ఆర్మీ చెప్పింది. ఇంకా ఏం జరిగింది? ఈ ఆపరేషన్ తర్వాత ఇండియన్ ఆర్మీ మే 7, 2025 ఉదయం 10 గంటలకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఈ ఆపరేషన్ గురించి మరిన్ని వివరాలు ఇస్తామని చెప్పారు. అంతేకాదు, ఈ ఆపరేషన్కు ముందు ఇండియా పాకిస్తాన్ మధ్య చెనాబ్ నది నీటి పంపిణీ విషయంలో కూడా టెన్షన్ నడుస్తోంది. ఇండియా నీటిని ఆపేస్తే అది యుద్ధ చర్య అవుతుందని పాకిస్తాన్ హెచ్చరించింది. ముగింపు. ఈ ఆపరేషన్ సింధూర్ ఇండియా టెర్రరిజం పై ఎంత కఠినంగా ఉందో చూపిస్తోంది. ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్కు ఒక బిగ్ సల్యూట్. ఈ వీడియో నీకు నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోకు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.